హాయ్ అండి, గోధుమ పిండితో బెల్లం అప్పాలు చేసుకుందాం పదండి. దానికోసం ముందుగా బౌల్ తీసుకొని 2 కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నానండి. ఒక పావు కప్పే బియ్య పిండి తీసుకుంటున్నాను. బియ్య పిండి ఎక్కువ తీసుకుంటే అప్పాలు గట్టిగా అయిపోతాయండి. దాన్ని అలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకోవాలండి. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 కప్స్ గోధుమ పిండికి 1 కప్పు బెల్లం వేసుకుంటున్నానండి. 2.5 కప్స్ వాటర్ పోసుకోవాలి. ఇది మనకు పాకం ఏమీ రానవసరం లేదండి. బెల్లం కరిగితే చాలు. అలా కలుపుతూ బెల్లాన్ని మనం మంచిగా కరిగించుకోవాలి. ఇప్పుడు అలా కరిగిన బెల్లంలోకి మనం ఒక 2 స్పూన్స్ ఇలాచీ తీసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. అలా ఆయిల్ వేసుకొని కలుపుకున్నాక మనం కొంచెం పచ్చి కొబ్బరిని తురిమి పెట్టుకోవాలండి. కొంచెం తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఆ పొడిని కూడా వేస్తూ కలుపుకోవాలండి. ఆ పొడిని కూడా వేస్తూ మంచిగా ఆ పిండి అంతా ఉడికేలాగా మనం కలుపుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని పిండి అడుగంటకుండా పిండిని అలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం దాన్నంతా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. అలా అంతా గంటతో మంచిగా అంతా కలిపేలాగా మెదుపుకుందాము. వేడిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొంచెం చల్లారాక పిండిని చేత్తో మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న పిండిని కొంచెం తీసి వేరే గిన్నెలో వేసి మూత పెట్టుకోవాలండి. పిండి ఆరిపోకుండా ఉంటుంది. అలా కొంచెం తీసి పెట్టుకొని మనకు ఎంత కావాలో అంత తీసుకొని అట్లా చిన్న అప్పాలాగా వస్తే సరిపోతుందండి. అట్లా ప్రెస్ చేసినట్టు అప్పాలాగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆ పిండి మంచిగా కలుపుకొని చపాతీలాగా మనం ప్రెస్ చేసుకోవాలండి. మరి పలుచగా కాదు, మరి మందంగా కాకుండా అలా ప్రెస్ చేసుకొని ఒక చిన్న క్యాప్తో అలా ఒత్తుకొని అప్పాలాగా చేసుకోవాలండి. అన్నీ ఈజీగా వచ్చేస్తాయి, తొందరగా అయిపోతుంది. ఇవన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇప్పుడు మిగిలిన పిండిని కూడా అలా ప్రెస్ చేసుకొని అన్ని అప్పాలాగా రెడీ చేసుకుందాం. ఇప్పుడు అన్ని అప్పాలన్నీ అలా రెడీ చేసి పెట్టుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలండి. హీట్ అయిన ఆయిల్లోకి మనం ఒక్కొక్కటిగా అప్పాలు వేసుకోవాలి. ఒక 4-5 అప్పాలు వేసుకోవాలండి. వేసుకున్న వెంటనే మనం వాటిని కదల్చకూడదు. అవి ఉబ్బుతూ పైకి వస్తాయండి. భలే ఉబ్బుతాయి చూడండి. ఇలా ఉబ్బుతూ పైకి వస్తాయండి. అవి మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అట్లా ఫ్రై చేసుకున్న అప్పాలని తీసుకొని వేరొక గంటతో ప్రెస్ చేసి ఆయిల్ తీసేసుకోవాలండి. అప్పాలు పీలుస్తాయి కాబట్టి గంటతో ప్రెస్ చేసుకొని అలా తీసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన అప్పాలన్నీ కూడా అలానే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీ అండి అప్పాలు చేసుకోవడం. పిల్లలకి మంచి స్నాక్గా ఉంటుంది. చాలా బాగుంటుంది తినడానికి. ఇవి నిల్వ కూడా ఉంటాయండి చక్కగా. అట్లా అన్ని అప్పాలని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని ఎక్సెస్ ఆయిల్ తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అంతే, గోధుమ పిండితో బెల్లం అప్పాలు రెడీ. వేడిగా ఉన్నాయండి బాగా, అందుకే పట్టుకోలేకపోతున్నాను. ఎంత మంచిగా ఉడికాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.